ఇక రిటైర్డ్ పెన్షనర్లు అనేక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అవసరానికి పెన్షన్ అందక భారంగా మారిందంటున్నారు. కొత్త ప్రభుత్వ హయాంలో కోటి ఆశలతో ఎదురు చూస్తున్న పెన్షనర్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించాలని ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా అవి నెరవేరలేదని ఆవేదన చెందుతున్నారు. అటకెక్కింది పెన్షనర్ల సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ మార్నింగ్ వాక్లో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. అటకెక్కిన రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల సమస్యలతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే దీర్ఘకాలిక సమస్యలతో వారు ఆసుపత్రుల పాలై అనేక రోగాల బారిన పడి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఇప్పటి వరకు వారికి అందాల్సిన వేతనాలు సైతం సరిగా అందక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే మార్నింగ్ వాక్లో రిటైర్డ్కి సంబంధించిన పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన రిటైర్డ్ ఉద్యోగులు ఇప్పుడు ప్రస్తుతం వారు సైతం ఈ కొత్త ప్రభుత్వంలో అనేక ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీరు, ఎందుకంటే ఇప్పుడు గతంలో చూస్తుంటే పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది మీకు ఏమంటే? మాకు ఇంతకుముందు మాట్లాడాలంటేనే భయపడే పరిస్థితిలో ఉండేది. ఉద్యోగ సంఘాలు కానీ పెన్షన్ సంఘాలు కానీ భయంలో బతికే ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా స్వేచ్ఛగా మనం మాట్లాడచ్చు, మనం లీడర్లతోటి చెప్పే ధైర్యము వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే మాకు ఈ ధరల పెరుగుదలతోటి దాంతో పిఆర్సీ ఏరియర్స్ పిఆర్సీ కమిటీ వేశారు, కానీ దానికి ఐఆర్ చాలా తక్కువ ఇచ్చారు. ఇంతకుముందు గతంలో ఇంత తక్కువ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. ఐఆర్ ఎక్కువని డిఎల్ 3 పెండింగ్ ఉన్నాయి. ఆ డిఎల్ 3 రిలీజ్ చేస్తేనే ఐఆర్లోకి లాభం జరుగుతుంది. 3 డిఎల్ రిలీజ్ చేయాలని కోరుతున్నాము. ఐఆర్ కూడా పెంచాలని కోరుతున్నాము. అదేవిధంగా జీతాలు కూడా రెగ్యులర్గా పెన్షన్లు 10వ తారీఖు దాకా రావట్లేదు. ఈ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్ అవన్నీ కట్టాలంటే లేట్ అవుతుంది. 1వ తారీఖు పెన్షన్ వచ్చే విధంగా చేస్తే బాగుంటుంది. అదే పిఆర్సీ కూడా చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య సమస్యలే అత్యధికంగా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ఆరోగ్య బారిన పడి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. వాటి పట్ల మీరు ఏమనుకుంటున్నారు? ప్రధానంగా పెన్షనర్లకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా వస్తాయి కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం నగదు రహిత వైద్యం అందిస్తామని చెప్పేసి మాట ఇచ్చింది. అదేవిధంగా జీవోలు కూడా జారీ చేసింది. అని దాని ప్రకారంగా ఏదైనా అనారోగ్యానికి పాలైతే డైరెక్ట్గా ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రికి హెల్త్ కార్డును తీసుకొని హాస్పిటల్లో జాయిన్ అయితే ట్రీట్మెంట్ మొత్తం చేసి పంపిస్తాము. ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ హెల్త్ కార్డుని ఏ ప్రైవేట్ ఆసుపత్రి కానీ కార్పొరేట్ ఆసుపత్రి కానీ తీసుకోవడంలా. అంటే ఆ హెల్త్ కార్డు అత్యవసర పరిస్థితుల్లో హార్ట్ ఇలాంటి యాక్సిడెంట్స్ లాంటి సందర్భాల్లో కూడా వాళ్ళు హెల్త్ కార్డును పక్కబెట్టి డబ్బులు కట్టండి, 2 లక్షలు కట్టండి, 1 లక్ష కట్టండి అని చెప్పేసి ఆ విధంగా డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేశారు. ఈ విషయం పలుసార్లు మేము ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాం, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం దీనిపైన శ్రద్ధ పెట్టలేదు. అయితే ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని కోరుకునేది ఏమిటంటే, ఏవైతే ఈ నగదు రహిత వైద్యం అన్నారో అది ఇమ్మీడియట్గా అమలులోకి తీసుకురావాలా. అంతేకాకుండా గతంలో మేము బిల్లులు పెట్టి, అంటే మేము ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మాకు బిల్లులు ఇచ్చి మీరు రీఎంబర్స్మెంట్ క్లెయిమ్ చేసుకోండి అన్నారు. ఈ రీఎంబర్స్మెంట్ కోసం మేము బిల్స్ పెడితే మాకు ప్రొసీడింగ్ వచ్చేదానికే 1 సంవత్సరం పడేది. ఆ వచ్చిన దాన్ని బిల్లు చేసి మనం కుబేర్లో అప్లోడ్ చేస్తే అది సంవత్సరం పడుతుంది. అంటే ఒక ట్రీట్మెంట్ అయిన తర్వాత కనీసం 2 సంవత్సరాల పాటుగా వాళ్ళు పెట్టిన ఖర్చు కూడా తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ పెట్టిన ఖర్చు కూడా 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెడితే వాళ్ళు కేవలం ₹1,00,000 మాత్రమే శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఉంది ఈ ప్రభుత్వాన్ని. మేము అందుకోసమే రిటైర్డ్ ఉద్యోగులందరూ కూడా ఈ ప్రభుత్వం వ్యవహరించిన తీరుతెన్నులకి వ్యతిరేకంగానే ఓటేశారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్కి మేము రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, మీరు ఏదైతే చెప్పారో దాన్ని అమలు చేయమంటున్నాం. మేము కొత్తగా గొంతెమ్మ కోరికలేం కోరట్లా. మాకు వైద్యాన్ని మేము 30-40 సంవత్సరాల పాటు ప్రభుత్వం కోసం సమాజం కోసం మేము పనిచేసాం. మా బాధ్యత కూడా, మేము రిటైర్ అయిన తర్వాత కూడా మా బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. మరి అలాంటి ప్రభుత్వం మమ్మల్ని చచ్చిపోమంటారా? రిటైర్ అయిన తర్వాత మీరు బతకాల్సిన అవసరం లేదు, మీరు సావండి అనే విధంగా ధోరణి గతంలో ఉండే. ఆ ధోరణి ఈ ప్రభుత్వం అలాంటి ధోరణిలోకి వెళ్లకుండా రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఏవైతే ఉన్నాయో
ముఖ్యంగా వైద్యానికి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి పరిష్కారానికి శ్రద్ధ తీసుకోవాలా. అవసరమైతే రిటైర్డ్ ఉద్యోగ సంఘాలన్నిటితో కూడా కూర్చోబెట్టి మాట్లాడి మెరుగైనటువంటి జీవితాన్ని మేము పొందే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. మీరు చెప్పండి సార్, ఎందుకంటే గతంలో చూస్తుంటే మనం వేతనాల కోసం మెసేజ్లకు ఎదురు చూసే పరిస్థితి మనకు తలెత్తింది. ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మనకు జీతాలు అందక అనేక ఇబ్బందులు సైతం పడ్డారు. ఎందుకంటే అనేక మంది ఈఎంఐలతో పాటు స్కూల్ పిల్లల ఫీజులే కావచ్చు, ఇతరత్ర అవసరాలు కానీ ఇబ్బందులు పడ్డాము. ప్రస్తుతం మీరు ఏం కావాలని కోరుకుంటారు సార్? సార్, మాకు జీతాలు ప్రతి నెల ఫస్ట్కే రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఫస్ట్కి రాకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈఎంఐ కట్టడం లేట్ అవుతుంది, పిల్లల ఫీజులు కట్టడం లేట్ అవుతుంది స్కూళ్ళల్లో. దానివల్ల మా యాజమాన్యం నుంచి కూడా మాకు కొంచెము వ్యతిరేకత వస్తుంది, వీళ్ళు రెగ్యులర్గా కడతలేరు అని. అందుకని మాకు ప్రతి నెల ఫస్ట్కే మాకు జీతాలు రావాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే మా ఎంప్లాయీస్ కాబట్టి ప్రతి నెల మాకు జీతాలు కంపల్సరీ పడితేనే మాకు జీవితం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి నెల ఫస్ట్కే మాకు జీతాలు అందేలా చూడాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. సో మీరు చెప్పండి సార్, ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఎందుకంటే ప్రస్తుతం గతంలో గవర్నమెంట్లో ఎట్లా ఉండే పరిస్థితి, ప్రస్తుతం కొత్త గవర్నమెంట్లో మనం అనేక ఆశలతో ఎదురు చూస్తున్నాం. ఈ ఆశలకు మనం జీవం పోసే దిశగా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకోవచ్చు? ఈ పెన్షనర్ల సమస్య మీద అయితే ముఖ్యంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు కానీ పెన్షన్ల పట్ల వాళ్ళ వైఖరికి కానీ వ్యతిరేకంగా ఓటేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పెన్షనర్ల సమస్య మీద ఇప్పటికైనా సరే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. అదేవిధంగా సీనియర్ సిటిజన్కి కానీ ఉన్నటువంటి ఆర్టీసీల రాయితీలు తిరిగి పునరుద్ధరించాలి. ప్రతి నెల 1వ తారీఖున జీతాలు వేయాలి. అదే డిఏ కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో అది కూడా టైం టు టైం పెన్షన్లకు అందాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇందాక మా సార్ చెప్పినట్టుగా నగదు రహిత వైద్యం కూడా ఖచ్చితంగా అందాల్సిందే. అయితే మేము వచ్చేటప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్గా కూడా మా ఇబ్బంది ఏముందంటే మా పెన్షనర్స్కి CGHS అని మాకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటుంది. అది మాకు నిజామాబాద్లో అందుబాటులో లేదు, ఓన్లీ రాష్ట్రంలో హైదరాబాద్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. దాంతో సీనియర్ సిటిజన్గా మేము హైదరాబాద్ దాకా పోవాలంటే ప్రతి చిన్న ట్యాబ్లెట్కి కూడా పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు మా పెన్షనర్లు. కాబట్టి నిజామాబాద్ లాంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా CGHS హాస్పిటల్ నెలకొల్పాలని, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ పెన్షనర్లకు రావాల్సిన పెన్షనర్లు అంటే వాళ్ళు 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు పెన్షనర్లు. వాళ్ళకి 30 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సినటువంటి ఇదిగా వాళ్ళ జీవితాలు దారపోసిన వాళ్ళు ఈ రిటైర్ అయినటువంటి సమయం లోపల వాళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలి అంటే పెన్షన్ ఇన్ టైంలో రావాలి, నగదురహిత వైద్యం రావాలి, డిఏలు ఎప్పటికప్పుడు రావాలి. అట్లాగే ఏదైనా తీర్థయాత్రలు గట్రా పోవాలంటే ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో రాయితీలను పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.